హలో గాయ్స్, వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ క్రిస్టల్స్ అఫీషియల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు బాగున్నారని కోరుకుంటున్నాను. సో ఈ రోజు బ్లాగ్ ఏందో మీ అందరికి అర్థమైపోయే ఉంటుంది. వాట్ ఐ డూ ఇన్ ఏ డే అనమాట. మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఈ రోజు మొత్తంలో నేను ఏం చేస్తాను ఏంటి అనేసి. టైం అయితే ఇప్పుడు 7:30 అవుతుంది. ఇంకా 30 కాలేదు, 4-5 minutes ఉందనమాట. సో ఎందుకు ఇంత మార్నింగ్ లేచానంటే వాటర్ అయితే పట్టాలన్నమాట. దానికోసమే లేచింది అని చెప్పాలంటే. సో వీడియోకి వెళ్ళే ముందు మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో, లైక్, షేర్, కామెంట్ చేయలేదో చేసేయండి. సో గెట్ ఇన్. సో గాయస్, నేనైతే లేవగానే ఇంట్లో పనులు అయితే అన్నీ చేసేసుకుంటూ ఉంటాను అనమాట. వాటర్ పట్టాలని చెప్పాను కదా, వాటర్ పట్టేసి బాటిల్స్ అన్నీ ఫిల్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసాను. దాని తర్వాత ఇంకా బెడ్రూమ్ మొత్తం సదిరేసి బట్టలు ఉంటాయి అవన్నీ అయితే మడత పెట్టేశాను అనమాట. అలాగే ఇల్లు ఊకేసాను అనమాట. నేనైతే ఇంట్లో అన్ని పనులు చేసినాకనే బ్రష్ చేసుకుంటా. ఎవరైనా ఫస్ట్ బ్రష్ చేసుకుంటా, నాకు అట్లా చేసుకోబుద్ధి కాదు. అందుకని నేనైతే కొంచెం డిఫరెంట్గా ఇంట్లో పని అన్నీ చేసేసుకొని మంచిగా బ్రష్ చేసుకుంటాను అనమాట. సో ఈ పర్ఫ్యూమ్ వచ్చేసి మా అన్నయ్యది అనమాట. దీనికి ఒక స్టోరీనే ఉంది. మా అన్నయ్య పర్ఫ్యూమ్ అసలు మేము వాడనివ్వడు అనమాట. ఎందుకంటే మాకు కూడా పర్ఫ్యూమ్ ఆర్డర్ చేశాడు, కానీ ఎందుకో మాకు మా అన్నయ్య పర్ఫ్యూమ్ అంటే మా సిస్టము. అట్లాంటిది ఈసారి మా అన్నయ్య ఏం చేసిండంటే, ఈ పర్ఫ్యూమ్ ఏం కాదు కొట్టుకోండి మీరు కూడా అని చెప్పిండు. మా చెల్లింగ్ వదులుతుందా గాయస్, మొత్తం బ్యాగ్లో ఏముంటే అన్ని వస్తువులో కొట్టుకొని పోతుంది అనమాట. సో మీరు కూడా ఇంతేనా, మాలాగానైనా మీ అన్నయ్య వస్తువులు ఎప్పుడు మీరు యూజ్ చేసుకుంటూ ఉంటారో కామెంట్ చేయండి. సో దాని తర్వాత ఏంటంటే, నేను నా డైలీ మార్నింగ్ రొటీన్ కింద నేను మమ్మీ చెల్లి అయితే రాగి జావ తాగడం అలవాటు చేసుకున్నాం అనమాట. నేను ఎప్పుడో హాస్టల్ ఉన్నప్పుడు తాగేదాన్ని, మళ్ళీ ఇప్పుడు తాగుతున్నాను. నేనైతే రాగి జావలో బనానా వేసుకొని తింటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు స్టార్టింగ్లో కొంచెం డిఫరెంట్గా అనిపించచ్చు, బట్ ఒకసారి కనుక ఇట్లా తింటే మళ్ళీ వదిలిపెట్టరు. ఇక్కడైతే మా చెల్లి మీషో నుంచి ఒక బ్యాగును వేన్ మిషన్ ఆర్డర్ చేసింది. ఎలా ఉందో ఏంటో ఒకసారి చూసేయండి మీరు కూడా. పెట్టింది ఒకటి, ఆర్డర్ చేసేది ఇంకోటి వస్తుంది అనుకున్నాం, కాకపోతే ఏం లేదు, సూపర్ వచ్చింది. ఇక్కడ ఒక జిప్ తోని మొత్తం 2 జిప్స్ ఉన్నాయి అంతే, ఎక్కువ కూడా లేవు. కానీ బ్యాగ్ మాత్రం సూపర్ ఉంది. దీని క్వాలిటీ కానీ నాకైతే చాలా నచ్చింది అని చెప్పాలంటే. ఒకసారి మీరే చూడండి. సో 2 జిప్స్ వచ్చాయి. ఫస్ట్ దాంట్లో ఏముంది, మనం నార్మల్గా పెన్స్ అవన్నీ వేసుకుంటాం కదా, వేసేసుకోవచ్చు. కాలేజ్కి, ఆఫీస్ వేర్ కూడా ఈజీగా బాగుంటుంది అనమాట క్యారీ చేయడానికి. ఇంకా లోపల వచ్చేసి మనకి ఇట్లా బుక్స్ అయితే బుక్స్, లేకపోతే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ల్యాప్టాప్ అయితే ఇంకొక ల్యాప్టాప్ పెట్టేసుకోవచ్చు. నాకైతే ఇది చాలా నచ్చింది. సో ఈ వెయిట్ మిషన్ ఏంది అంటే 3-4 days అవుతుంది ఇది ఆర్డర్ పెట్టి వచ్చింది. ఏమంటారు, ఆర్డర్ పెట్టి కాదు, ఇది ఇంటికి వచ్చి దీన్ని భద్రంగా 2 boxesలో దాచిపెట్టినాం గైస్. 2 boxes నమ్ముతారు మీరు. ఇది 1 అండ్ ఇది 2. ఎట్లా వచ్చిందో అట్లనే పెట్టినాం. ఎందుకంటే ఇంత జాగ్రత్తగా అంటే కొత్తగా తీసుకున్నాం కదా, మస్తు జాగ్రత్తగా. ఇదే అనమాట మనకి ఇక్కడ ఇది ఇటు సైడ్ నుంచి అనమాట. ఇక్కడైతే కనిపిస్తుంది మనకి. ఇప్పుడైతే నాకు ఎట్లా చూపించాలి అర్థం కావట్లేదు. సో ఇది గ్లాస్ అనమాట. నేను ఇది ఆర్డర్ పెట్టినాక మా మమ్మీ ఉండేసి గ్లాస్ కాకుంటే బాగుంటుంది, వెయిట్ అది ఏమంటారు బరువు తట్టుకుంటుందా లేదా అనుకుంది. కాకపోతే ఇది నచ్చింది నాకైతే, మంచిగా అనిపిస్తుంది. చాలా తక్కువ ప్రైస్కి మంచి క్వాలిటీ కూడా నాకైతే చాలా నచ్చింది. కింద తెస్తే పగులుతుంది అనమాట. సో మీకు తెలుసు ఇది గ్లాస్ కదా, అందుకోసమే తేగానే మా అన్నయ్య అయితే ఫస్ట్ నన్ను చెక్ చేసుకోమన్నాడు. ఎందుకంటే నాకు డౌట్ వచ్చింది, ఇది నా వెయిట్ భరిస్తుందా లేదా అని. కాకపోతే ఓకే, బాగుంది దీని మిషన్. అలా చూస్తున్న టైం అయితే ఆఫ్టర్నూన్ అయిపోయింది, 1-1:30 అయిపోయింది అనమాట. దాని తర్వాత నేనైతే అన్నం తినేసి బయట అయితే వెళ్ళి కూర్చున్నాను. మా ఇంట్లో చాలా చలి పెడుతుంది అని చెప్పాలంటే. సో అది ఎండాకాలం బెనిఫిట్, కానీ చలికాలం చాలా చలి పెడుతూ ఉంటుంది అనమాట. సో బయటకు వచ్చేసి మంచిగా ఎండని ఒక్కసారిగా ఫీల్ అవుతూ కూర్చున్నాను అనమాట. నేనైతే నా చుట్టూ అల్లిన లోక. దాని తర్వాత లోపలికి వచ్చేసి అయితే నేనైతే ఒక మూవీ పెట్టుకొని చూసాను అనమాట. చాలా డేస్ కాదు, మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నాయి మూవీ చూడడానికి. కానీ మాకు సబ్స్క్రిప్షన్ లేకపోయేసరికి నేను వెతికి ఫ్యామిలీ నాకైతే ఈ మూవీ దొరికిందనమాట. చూసాను. లాస్ట్ అయితే చాలా బాగుంటుంది. క్లైమాక్స్ సీన్ అయితే ఒకసారి ఏడుపు వచ్చేస్తుంది. చాలా డేస్ తర్వాత ఒక మంచి మూవీ చూసిన అన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే, నిజంగా చెప్పాలంటే. ఎంతమంది ఈ మూవీ చూసారో కామెంట్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ మూవీ ఏంటో కూడా కామెంట్ చేయండి. దాని తర్వాత నేనైతే ఆగలవుతుందని ఫ్రిడ్జ్ డోర్ తీసి ఎతుకుతున్నాను అనమాట, ఏమన్నా ఉన్నాయో తింటానికని. మా అమ్మ అయితే కుల్ఫీ తెచ్చి పెట్టింది అనమాట. కుల్ఫీ తినుకుంటూ నేనైతే కొంచెం టీవీ అయితే ఆఫ్ చేశాను. ఆఫ్ చేసి అలా చదువుకుంటూ కూర్చున్నాను అనమాట. చాలా బోర్ కొడుతుంది, ఇంకేం చేయాలి అర్థం కాక బుక్కులు ముందులో వేసుకున్నాను. దాని తర్వాత మళ్ళీ నైట్ అయితే నేను ఈ శివంగి మూవీ చూశాను. ఇది కూడా బాగుంది. ఇది మూవీ ఏంటంటే అమ్మాయిలు ఎవరిపైన డిపెండ్ అవ్వకుండా ఇండిపెండెంట్గా ఎలా ఉండాలని ఈ మూవీ చూసి నేర్చుకోవచ్చు మనం అయితే, నిజం చెప్పాలంటే. సో దాని తర్వాత సిరిని అయితే వెళ్ళి ఐస్ క్రీమ్స్ అయితే కొనుక్కున్నాం. నైట్ కొనుక్కొని అయితే తినేసాము. సో నా ఈ డే ఇలా గడిచిపోయింది అనమాట. మీ డే ఎలా గడిచిపోయిందో కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.